చాలా సాడ్ గా చేస్తున్నాను వీడియో. నా జీవితంలో నేను అడవి చేసమ్మ సినిమా నెగిటివ్ రివ్యూ ఇస్తాను వాళ్ళు. చాలా చోట్ల లాజిక్ మిస్ అయిపోయాడు. అన్ని కనుక్కున్న హీరో ఈ విషయం కనుక్కోలేకపోయాడా అనిపించింది ఒక ట్విస్ట్ వచ్చాక. హీరో లాస్ట్ లో స్పాయిలర్ అయిపోద్ది. సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో బెటర్. లాస్ట్ లో హీరో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన మనిషికి హార్ట్ తీసి వేరే వాళ్ళకి పెట్టచ్చా? నాకు డౌట్. ఎవరైనా మెడికల్ వాళ్ళు ఉంటే చెప్పండి. లవ్ అంటాడు, రాబరీ అంటాడు, మోసం అంటాడు, ఏది చేయడు సరిగ్గా. నేను అసలు ట్రైలర్ చూసి ట్రైలర్ లో అంతా పెట్టి చేయడు ఇంకేముంటదని ఒక థాట్ వచ్చిన తర్వాత లేదు ఆడేసేసాను. ఆ సినిమా పెడతాడు, సంథింగ్ ఏదో సర్ప్రైజింగ్ గా పెడతాడు, జనాలు చూసే విధంగా ఏదో ఒకటి ఉంటాది అని చెప్పి వెళ్ళా. నేను అనుకున్నా మనోడు బ్రూటల్ ఉంటాడు, హీరోయిన్ మోసం చేసి వెళ్ళిపోయింది. బ్రూటల్ గా ఉండి హీరోయిన్ మోసం చేసి వీళ్ళిద్దరి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది లాస్ట్ అనుకున్నా. లేదు, సాక్రిఫైసింగ్ స్టార్స్ అయిపోతారు ఇద్దరు. వాడి కోసం హీరోయిన్, హీరోయిన్ కోసం వాడు. ప్రతి అడ్మిషన్ సినిమాలో టైటిల్ కి సంబంధించింది మంచి టైటిల్ సంబంధించి మంచి నీట్ గా పెడతాడు కదా. రికార్డ్ ఒక ప్రేమ కథ అని పెట్టాడు. ఐ థాట్ ఇట్ ఈస్ సర్కాస్టిక్. అంటే లవ్ ఉంది కానీ లవ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆ కాన్ఫ్లిక్టే ఈ సినిమా అనుకున్నా నేను. కానీ లవ్వే ఉంది. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్, ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, ఫైట్ అని కాకపోయినా ఇద్దరు రైవల్రీ ఉంటదేమో అని వెళ్తే నాదే తప్పేమో. నేనే అనవసరంగా ఇద్దరి మధ్య ఫైట్ ఎక్స్పెక్ట్ చేసాను. మీకు ఎవరికైనా ఏమనిపించింది ఈ సినిమా చూసి నాకు చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిజం చెప్తే మన దెబ్బలో వదిలేసి జైలుకి వెళ్ళిపోయాడు. 13 ఏళ్ళు వాడి జీవితం వాడు జైల్లో ఉన్నా బయట చచ్చిపోయినా ఒకటే కదా. నీ ఇంటెన్షన్ హీరో కాపాడాలనుకున్నాం, అలాగే చెప్పారు. వాడు జైలుకి వెళ్తే ఏంటి, బయట ఉండి చచ్చిపోతే ఏంటి, పెద్ద తేడా ఉంది. అంటే వాడు ఎప్పుడో జైలు నుంచి తప్పించుకొని వాడి లైఫ్ చూసుకుంటాడా అని ఈ విజన్. ఏందో డిసప్పాయింట్ అయిపోయినా నేను. థియేటర్ అంతా జనాలు సైలెంట్ చూసారు. జొనిత గారి సాంగ్ ఉంటుంది మ్యాన్, దానికి ఎవరు అరవలేదు. ఆ స్టెప్పులు కూడా కొన్ని వింత వింత ఉంటాయి. మనకు డాన్స్ రాదు కాబట్టి దాని గురించి అవాయిడ్ చేసేంత సీన్ లేదు మనకి. అది స్వల్ప వీడియో. ఇంకా మీరు ఈ సినిమా చూడాలనుకుంటే, మీకు ట్రైలర్ చూసి ఎక్సైట్మెంట్ ఉండుంటే చూడండి, చూసి ఈ రివ్యూ చూడండి. నేను చెప్పింది నిజమేనా మీకు అనిపిస్తే లైక్, కమెంట్, నా వాహనం కూడా. థ్యాంక్ యూ.